ప్రియాంక సింగ్ నడవలేను, ఊపిరి తీసుకోలేను, కూర్చోలేను, పరిగెత్తలేను, ఈ పడుకోలేను. హాట్ బ్యూటీ ప్రియాంక సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన ఈమె ట్రాన్స్జెండర్ అయినప్పటికీ అమ్మాయిల కంటే కూడా అందంగా కనిపిస్తూ రాత చేస్తోంది. ఆడాళ్లే అసూయపడేలా ఉంటుంది ఈ భామ. అయితే ఆసుపత్రి పాలే ప్రస్తుతం నరకం చూస్తోంది. గత 10 రోజులుగా ఆమె హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుంది. జబర్దస్త్ షోలో లేడీ గెటప్లు వేస్తూ ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అబ్బాయిగా ఉండగానే ఈ షోలో జాయిన్ అయిన ఆమె ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిపోయింది. ఆ తర్వాత అనేక కారణాల వల్ల ఆ షోను మానేసింది. చాలా రోజుల పాటు ఆమె తెరమరుగైపోయింది. ముఖ్యంగా ఆపరేషన్ తర్వాత ఆమె హెల్త్ సెట్ అవ్వడానికి 2 ఏళ్లు పట్టిందట. చాలా కాలం తర్వాత ఆరోగ్యం బాగాలేక మెల్లిమెల్లిగా బయట కనిపించడం ప్రారంభించింది. అనేక షోలు చేస్తూ తెగ ఫేమస్ తెచ్చుకుంది. వచ్చిన ఫేమ్తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 5కి సెలెక్ట్ అయింది. ఇలా బిగ్ బాస్కు వెళ్ళాక తన బిహేవియర్, క్యారెక్టర్ చూసి అనేక మంది ఈమెకు ఫ్యాన్స్ అయిపోయారు. ఇక షోలో ఉన్నప్పుడు ఎక్కువగా మానస్ చుట్టూ తిరిగింది ఈ ముద్దుగుమ్మ. మిగతా వాళ్ళతో కూడా చాలా బాగా కలిసిపోయి ఎక్కువగా స్నేహం పెంచుకుంది. తనకు తెలిసిన ఒక పిచ్చి వైద్యం చేసుకుని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ డీ జోడీ డ్యాన్స్ షో చేస్తోంది. యాంకర్ శివతో కలిసి స్టెప్పులు వేస్తోంది. ఆమె పర్ఫార్మెన్స్ కోసం విపరీతంగా ప్రాక్టీస్ చేస్తోంది. అయితే అలవాటు లేని పని కావడంతో విపరీతంగా బాడీ పెయిన్స్ రావడం, దీంతో ఎక్కువగా పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకోవడం చేసిందట. అలా మాత్రలు వేసుకుని ఆరోగ్యం మొత్తం పాడు చేసుకుంది. ముఖ్యంగా కిడ్నీలు కూడా పాడయ్యే పరిస్థితికి వచ్చిందట. ప్రస్తుతం డీహైడ్రేషన్ ఎక్కువై విపరీతమైన జ్వరంతో ఆసుపత్రిలో చేరిందట. గత 10 రోజులుగా ఆసుపత్రిలో ఉన్న ఈమె అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. మాట్లాడేందుకు కూడా ఓపిక లేక అనేక రకాల ఇన్ఫెక్షన్లతో నరకం చూస్తుందట. ఆమె తాను చేసిన తప్పు మరెవరూ చేయకూడదనే ఉద్దేశంతో దీనంతటినీ వీడియో చేసి మరీ తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. తాను చేసిన ఒక తప్పు వల్ల ఆసుపత్రి పాలై అనేక సమస్యలు ఎదుర్కొంటున్నానని వివరించింది.